నీకు కెనడాలో $30,000 డెట్ ఉందా? అయితే ఫస్ట్ ఇది తెలుసుకో. నువ్వు ఒక్కడివే కాదు మామ. కెనడాలో ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీకి ఇన్కమ్ కన్నా 1.7 to 1.8 టైమ్స్ డెట్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్, కార్ లోన్, సెటప్ కాస్ట్ ఇది చాలా కామన్ ఫేస్. కానీ మనం ఏం చేస్తాం? డెట్ని సీక్రెట్లో దాచేస్తాం. ఫ్రెండ్స్కి చెప్పాం, ఫ్యామిలీకి చెప్పాం. నైట్ ఏమో నిద్ర రాదు. మార్నింగ్ లేవగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. డెట్ని సీక్రెట్లా చూస్తే అది పవర్ తీసుకుంటుంది మామ. డెట్ని ప్లాన్లా చూస్తే కంట్రోల్ నీ చేతుల్లో ఉంటుంది. క్లియర్ చేయాలంటే మ్యాజిక్ అయితే కాదు మామ. 1 క్లియర్ నెంబర్, 1 ఫిక్స్డ్ మంత్లీ అమౌంట్, మినిమమ్స్ మిస్ అవ్వకుండా మనం క్లారిటీగా చూసుకోవాలి. ప్యారలల్గా మనం ఇన్కమ్ గ్రో చేసుకోవడానికి ట్రై చేయాలి. మెయిన్ ఏంటంటే స్పీడ్ కాదు, ఫోకస్ ఇంపార్టెంట్, డైరెక్షన్ ఇంపార్టెంట్. చాలామంది హై ఇంట్రెస్ట్ కార్డ్లో ఉన్న డెట్ని లో ఇంట్రెస్ట్ కార్డ్ లేదా ఎల్ఓసికి మూవ్ చేస్తారు. ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఇది స్మార్ట్ మూవ్. కానీ ఓల్డ్ కార్డ్ని మళ్ళీ యూజ్ చేస్తే తెలుసుగా మీకు ఏమవుతుందో, ప్లాన్ మొత్తం బ్రేక్ అయిపోతుందో. నాకు కూడా కెనడాలో డెట్ ఫేజ్ వచ్చింది. సో ఫియర్ అయితే హెల్ప్ చేయలేదు, ప్లానే హెల్ప్ చేసింది. సో 30,000 డెట్ ఫెయిల్యూర్ కాదు మామ. ప్యానిక్ అవ్వడం ఫెయిల్యూర్, ప్లాన్ చేయడం పవర్. అర్థమైంది అనుకుంటా. ఈ కెనడా మనీ రియాలిటీస్ హానెస్ట్గా కావాలంటే కేర్ ఆఫ్ కెనడాని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.